హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా నిన్న 5180 పోస్టులకి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ నేను మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో జాబ్ నోటిఫికేషన్ పైన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఏంటి అంటే ఈ జాబ్స్కి సంబంధించి మనము మొబైల్లోనే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పబోతున్నాను. అయితే ఈసారి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయింది. అంటే ఇంతకుముందు జస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు మనకి లైవ్ ఫోటో కూడా అడుగుతున్నారు. అది ఎలా అప్లోడ్ చేయాలి అండ్ కొత్త అప్డేట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తాను. సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 46,000కి పైగానే శాలరీ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లియర్గా. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 7th ఆగస్ట్, అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 27th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవాలి. మొత్తం వేకెన్సీస్ 5180 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు కంపల్సరిగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ రావాలి. మన తెలుగు స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు తెలుగుకే సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి. అర్హత వచ్చేసి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ మీరు బీటెక్ చేసినా బీఫార్మసీ కంప్లీట్ చేసినా ఎటువంటి డిగ్రీ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్ రోల్ ఏంటి అంటే జూనియర్ అసోసియేట్. సో వీటిని మనము క్లర్క్ లెవెల్ జాబ్స్, క్లర్క్ క్యాడర్కి సంబంధించి జాబ్స్ కాబట్టి సో క్లర్క్ జాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 46,000 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్ వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అది కూడా చెప్తాను ఇదే వీడియోలో. ప్రిలిమ్స్ ఎగ్జామ్, సో మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఏమో నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది క్లియర్గా చూద్దాం. ఎస్బీఐ క్లర్క్ జాబ్స్ వచ్చాయి కదా, ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. అండ్ ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా 3 days పాటు కూడా మీకు బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాము. కేవలం 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్ పైన ఒక ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో చాలా తక్కువ టైం ఉంటుంది ఆఫర్ కాబట్టి వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లోగో అయితే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పేశాను. ఇక్కడ అప్లై చేయడానికి మీకు ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు బేసిక్ ఇన్ఫోలో ఏంటి అంటే మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు రెడ్ కలర్ స్టార్ మార్క్స్ అనేవి ఇచ్చారు కదా, ఇవి కంపల్సరీగా ఈ బాక్సెస్ అనేవి కంపల్సరీగా ఏదైతే రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఇచ్చారో అవి మ్యాండేటరీ అనమాట ఫిల్ చేయడం. ఇక్కడ క్లియర్గా చూడండి మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. సో అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది మొత్తం ఇవ్వకుండా @ ముందు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డొమైన్కి సంబంధించి ఇక్కడ జీమెయిల్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ మొత్తం ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ క్యాప్చా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
ఇన్ఫోలో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏంటి అంటే మీ ఒక ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. సో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో తీసుకునేటప్పుడు మీరు ఏంటి అంటే ఇక్కడ క్యాప్చర్ ఫోటో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రిమెంబర్ చాయిస్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఏంటి అంటే డన్ మీద క్లిక్ చేయాలి. సో డన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా మొబైల్లో, అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ప్లెయిన్గా ఉన్నటువంటి ఏరియాలో నిలబడేసి మంచిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు మీ యొక్క ఫేస్ కరెక్ట్గా వచ్చే విధంగా ఆ విధంగా మీరు ఆ లైవ్ ఫోటో అనేది తీసేయండి. తీసిన తర్వాత అది ఇక్కడ అప్లోడ్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు కదా, అది అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఎంత సైజ్ ఉండాలి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్లో. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి సైజ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. డైమెన్షన్స్ కూడా ఇచ్చారు 200 ఇంటూ 230 పిక్సెల్స్ అని చెప్పేసి. ఫైల్ సైజ్ వచ్చేసేమో 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. JPEG లేదా JPG అని చెప్పేసి ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్. సో సైన్ వచ్చేసి మీరు 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసేమో సో ఇది కూడా 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏమో 50 KB నుంచి 100 KB లోపు అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు JPEG లేదా JPG ఫార్మాట్లో, అంటే మనము ఫోటో ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చూసుకొని మీరు అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సర్కిల్. సో ఇక్కడ సర్కిల్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే సర్కిల్ ప్రిఫరెన్స్ 1 అని చెప్పేసి 2 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి అంటే స్టేట్ ఆర్ యూటీ యూ వాంట్ టు అప్లై. సో ఇక్కడ ఏంటి మనది హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే తెలంగాణ వస్తుంది. ఇక్కడ మీరు అమరావతి సెలెక్ట్ చేశారనుకోండి, సో అమరావతి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వస్తుంది. ఆ విధంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ సర్కిల్ అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఫర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇది తెలుగు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీరు తెలుగు అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీకు ఉర్దూ అంటే తెలుగు రాకుండా ఉర్దూ వస్తే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు వాళ్ళు కాబట్టి మనము సో తెలుగు పెడితే సరిపోతుంది. తర్వాత ఏంటంటే డూ యూ హ్యావ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీడ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని చెప్పేసి అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సో తర్వాత కేటగిరీ. సో కేటగిరీ మీన్స్ ఏంటి అంటే క్యాస్ట్ అనమాట. సో మీరు బీసీ అభ్యర్థులు అయితే ఓబీసీ పెట్టాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం ఎస్సీ, ఆ విధంగా ఎస్టీ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళైతే జనరల్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది క్లియర్గా చేయండి. తర్వాత ఏంటంటే సబ్ క్యాస్ట్. సో ఒకవేళ ఎస్సీ సెలెక్ట్ చేశారనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎస్సీ సెలెక్ట్ చేస్తే అందులో సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి కదా, సో సబ్ క్యాస్ట్ నేమ్ కూడా ఇక్కడ మీరు బాక్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిసెస్ ఆఫ్ SBI. సో మనకి SBI నుంచి రీసెంట్లీగా అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చింది కదా, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా SBIకి సంబంధించి అప్రెంటిస్షిప్కి అప్లై చేసి ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ పెట్టండి. సో ఎస్ పెట్టడం ద్వారా ఏంటి అంటే మీకు ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. సో ఎవరైతే SBIకి సంబంధించి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బోనస్గా 5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు మెయిన్ ఎగ్జామినేషన్కి, కాబట్టి వాళ్ళకి ఈజీ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, అప్రెంటిస్షిప్ అనేది తీసి పాడేయద్దు, చాలా అంటే చాలా మీకు ఫర్దర్గా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ అనేది SBIలో చేస్తే ఎస్ పెట్టండి, మీరు వేరే ఆర్గనైజేషన్ కాదు, ఇక్కడ SBIలో చేస్తే మాత్రమే ఎస్ పెట్టాలి. సో లేకుంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మినిమం 40% డిజేబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో మీరు ఫిజికల్లీ ఫిట్గా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో తర్వాత ఏంటంటే మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. తర్వాత సో ఇవి అవసరం లేదు, ఇవన్నీ కూడా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఐ యాక్సెప్ట్ ది గైడ్లైన్స్ ఫర్ స్క్రైబ్, ఇది కూడా అవసరం లేదు. తర్వాత ఇది నెక్స్ట్ ఏంటి అంటే ఆర్ యూ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీ, ఇది కూడా నో అని చెప్పేసి ఇచ్చేసేయండి. సో తర్వాత రిలీజియన్. సో రిలీజియన్ మనది ఏంది హిందూ కాబట్టి హిందూ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి ఉంటుంది, అది అలాగే ఉంచేసేయండి. తర్వాత ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో.
సో మీరు విడో కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ జుడిషియల్లీ సపరేటెడ్ ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ డిజేబుల్డ్ పర్సన్ అయితే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్, సో ఇది నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ ద క్లరికల్ క్యాడర్, సో నో అని చెప్పేసి పెట్టండి. అంటే మీరు ప్రజెంట్ ఎస్బీఐలో క్లరికల్ క్యాడర్లో వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు, కాదు కాబట్టి నో అని చెప్పేసి పెడతాము. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రీసైన్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ వైల్ ఇన్ క్లరికల్ క్యాడర్, అంటే ఇంతకుముందు మీరు ఎస్బీఐలో వర్క్ చేసి సో మీరు ఏదైనా ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో అని చెప్పేసి పెడతాము. నెక్స్ట్ ఏంటి అంటే ఇది సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట. అదేంటి అంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్కి సంబంధించి కానీ లోన్స్కి సంబంధించి కానీ డ్యూ అమౌంట్ ఏదైనా ఉందా లోన్ రీపేమెంట్ విషయంలో అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఉంటే అది ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో మ్యాక్సిమం నో అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీ క్యారెక్టర్కి సంబంధించి, అంటే మీకు మీ పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ కానీ ఏదైనా పోలీస్ కేసు కానీ ఉన్నాయా అని చెప్పేసి అంటున్నారు, నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా వైడ్గా కూడా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిఫరెన్స్ 1. సో ఇక్కడ తెలంగాణలో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. కాబట్టి ఇక్కడ మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టండి. సో తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ స్టేట్ సెలెక్ట్ చేసేసి సో తర్వాత దానికి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఆ విధంగా ప్రిఫరెన్స్ 1 and 2. సో ప్రిలిమ్స్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా 2 ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఐడి ప్రూఫ్కి సంబంధించి అయితే అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇది టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఏదైతే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తారా, సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ కైండ్లీ ఇండికేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో రావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ బెస్ట్ అనమాట, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో మీకు ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో వస్తాయి. ఆ విధంగా మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసేయండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్, సో మీకు ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే ఎస్ పెట్టండి, సో లేకుంటే నో అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ ఎస్ పెడితే వాళ్ళకి సంబంధించి జెండర్ ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి అంటున్నారు, సో ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ అని చెప్పేసి పెట్టాను. సో ఆ విధంగా తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ప్రతి ఒక్కరు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, సో మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే లాస్ట్ నేమ్ అయితే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మదర్ ఫస్ట్ నేమ్, మదర్ యొక్క మిడిల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో తర్వాత ఏంటి అంటే మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ యొక్క వైఫ్ నేమ్ అనేది, స్పౌస్ అంటే మీ యొక్క వైఫ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, సో కరెస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. సో అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో మీరు ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఒక బాక్స్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కింద రావడం ఇది జరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ సో మీకు అక్కడ అడ్రస్ డీటెయిల్స్కి సంబంధించి అయితే చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసేసిన తర్వాత సో మీరు మీ క్యాష్ని బట్టి అక్కడ ఫీ అనేది చూపిస్తుంది. తర్వాత ఏంటి అంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు అలాగే ప్రజెంట్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ అపేర్డ్ అని చెప్పేసి పెట్టాలి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మాత్రం సో డైరెక్ట్గా పాస్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి మీరు ఏ విభాగంలో డిగ్రీ చేశారో అది సెలెక్ట్ చేయండి. తర్వాత దానికి సంబంధించి కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ ఇచ్చేసి ఆ తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో డేట్, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసేసిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత క్లాస్ ఆర్ గ్రేడ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఆ విధంగా అక్కడ సెలెక్ట్ చేసేసేయండి. తర్వాత మీరు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే ఆ డీటెయిల్స్ని కూడా ఇవ్వచ్చు, కాకుంటే అది మనకి కంపల్సరీ అయితే కాదు. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ
ప్రజెంట్లీ వర్కింగ్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి ఇచ్చేసేయండి, సరిపోతుంది. సో తర్వాత వెదర్ డిజైరియస్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఎస్ సెలెక్ట్ చేయండి. ఎస్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్ అడుగుతుంది, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అసలు మాకు ఇంతవరకు తెలియదు ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళు మాత్రం ఎస్ సెలెక్ట్ చేసేసి యొక్క సెంటర్ అనేది ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసేసి, సో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. మాకు అవసరం లేదు, ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ మేము బాగా రాస్తాం అనుకుంటే, సో ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అవసరం లేదనుకుంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో దీనికి సంబంధించి ఫీ అయితే ఏమి ఉండదు. సో ఇది ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి. సో మీరు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఏంటి తెలుగు కాబట్టి ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ చదవడము, రాయడము, మాట్లాడడం వస్తుంది కాబట్టి ఈ యొక్క బాక్స్ అన్ని కూడా టిక్ చేశాను. సో తర్వాత ఇంకా మీకు అడిషనల్గా హిందీ, ఇంగ్లీష్ వస్తే ఆ బాక్స్లో హిందీ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే అవన్నీ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేసి, సో తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రివ్యూ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రివ్యూ ఫామ్లో ఏంటంటే ఇప్పటివరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఫోటోగ్రాఫు అండ్ అన్ని డీటెయిల్స్, మీరు ఇప్పటికే ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు అనుకుంటే డైరెక్ట్గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసే ముందు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్. అంటే సో మీరు ఏదైతే ఆధార్ కార్డ్కి సంబంధించి ఐడి ప్రూఫ్లో ఉంటుందో నేమ్ ఎగ్జాక్ట్గా అదే నేమ్ అనేది ఇచ్చామో అది కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది సెలెక్ట్ చేయొద్దు. సో ఎవరు కూడా ఇది సెలెక్ట్ చేయొద్దు. సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు. కాబట్టి ఇది వదిలేసేయండి. వదిలేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి ఓకే పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీ యొక్క వేలి ముద్ర లెఫ్ట్కి సంబంధించి లెఫ్ట్ థంబ్ ఉంటుంది కదా. సో మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన లెఫ్ట్ థంబ్ తోటి ఇంక్, బ్లూ ఇంక్ కానీ నార్మల్గా బ్లూ ఇంక్ అయితే బ్లూ ఇంక్ తోటి సో దానికి సంబంధించి లెఫ్ట్ థంబ్ అనేది పెట్టేసి అది స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే అది కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు ఒక ఫార్మాట్, అందులో మీ యొక్క నేమ్ అనేది ఉండే విధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాసేసి అది కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2 డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ అనేది లేదు, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా. సో మిగతా వాళ్ళు ఫీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తే మీ అప్లికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎస్బీఐ క్లర్క్, సో వీటిని మనము జూనియర్ అసోసియేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇలా యొక్క వేకెన్సీస్కి అయితే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే మీకు ఫోటో, సిగ్నేచర్ ఈ డాక్యుమెంట్స్ దగ్గరనే కొంచెం ప్రాబ్లం వస్తుంది. అయితే మీరు ఐఆమ్ రీసైజర్కి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఒకవేళ ఫైల్ సైజ్ అనేది తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకొని అక్కడ నుంచి మీరు అప్డేట్ అనేది చేసేసుకొని అప్లోడ్ అయితే చేసేసేయండి. సో మీకు డాక్యుమెంట్స్కి సంబంధించి గైడ్లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో ఇది మనకి ఎస్బీఐ క్లర్క్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో కంపల్సరిగా కామెంట్ రూపంలో నేను లాస్ట్ వరకు చూసానని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా వీడియోని మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.